నార్మలైజేషన్ సిస్టమ్ లో ఒక క్యాండిడేట్ కట్ ఆఫ్ యువర్ క్యాండిడేట్ కట్ ఆఫ్ 75 ఉంది అనుకుందాం. సో అతనికి యువర్ క్యాండిడేట్ కి నార్మలైజేషన్ తర్వాత 74 వచ్చాయి అనుకోండి కట్ ఆఫ్. సో అతను రేస్ నుంచి బయటికి వచ్చేస్తాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి నార్మలైజేషన్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది క్యాండిడేట్స్ కి ఏంటంటే నార్మలైజేషన్ లో మార్కులు పెరుగుతాయా లేదా నార్మలైజేషన్ సిస్టమ్ లో మార్కులు తగ్గిపోతాయా అనే డౌట్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు ఈ నార్మలైజేషన్ సిస్టమ్ ఎందుకు ఆర్ఆర్బి గ్రూప్ డి లేదా రైల్వే ఎగ్జామ్స్ లో ఈ నార్మలైజేషన్ సిస్టమ్ ఎందుకు ఉంటుంది అంటే, చూడండి గైస్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఎక్కువ అప్లికేషన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అందులోనూ గ్రూప్ డికి అయితే మహా ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఉదాహరణకి దీనికే 1 కోటి అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. మినిమం అందులో యావరేజ్ గా ఒక 50% క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసినా సరే 50 లక్షల మందికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఒకే రోజులో పాసిబుల్ అయితే కాదు ఎగ్జామ్ కండక్ట్ చేయడం. అందుకే కొన్ని రోజులు అనేది ఎగ్జామ్ జరుగుతుంది. ఉదాహరణకి ఎగ్జామ్ వచ్చేసి 9 రోజులు జరిగిందన్నమాట. సో ప్రతిరోజు 3 షిఫ్ట్లు, ఒకే షిఫ్ట్ లో కాకుండా ప్రతిరోజు 3 షిఫ్ట్లలో ఎగ్జామ్ అనేది జరిగింది. సిబిటి అనేది కండక్ట్ చేశారు. సో ఈ 3 షిఫ్ట్లలో పేపర్ డిఫికల్టీ అనేది ఒకేలా ఉండదు, ఓకేనా. కొన్నిసార్లు మొదటి షిఫ్ట్ లో బాగుంటుంది, సెకండ్ షిఫ్ట్ లో హార్డ్ గా ఉంటుంది, థర్డ్ షిఫ్ట్ లో ఈజీగా ఉంటుంది. సో ఇలా షిఫ్ట్ వైజ్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఒకేలా న్యాయం అనేది జరగదు. సో అందరికీ ఒకేలా న్యాయం కలిగించాలని చెప్పి రైల్వేలో ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది పెట్టారనమాట రైల్వే సిబిటి ఎగ్జామ్స్ లో. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం మార్కులు పెరుగుతాయా, ఎలా తగ్గుతాయి, ఎలా పెరుగుతాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ తో మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఆల్రెడీ నేను దీనిపైన ఒక వీడియో చేశాను క్లారిటీగా. ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే కనుక ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి అబ్బా, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కనుక మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఓకేనా. సో ఇదనమాట, దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే, మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు. ఓకే, సో ఇదన్నమాట. చూడండి గైస్, ముందుగా ఆన్సర్ కి స్కోర్ కార్డ్ అనేది వస్తుంది. ఈ ఆన్సర్ కి స్కోర్ కార్డ్ లో ఏంటంటే మీకు రా మార్క్స్ అనేవి చూపిస్తారన్నమాట. రా మార్క్స్ అంటే ఏంటి, మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, అందులో ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి అని చూపిస్తుంది. సో రాంగ్ అవడం వల్ల మనందరికీ తెలిసిందే 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. అంటే 3 క్వశ్చన్స్ మీవి రాంగ్ అయిపోతే కనుక ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా మీది రాంగ్ మైనస్ లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది, సో అలా కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ మైనస్ 1/3 చేశాక మీకు వచ్చిన స్కోర్ ఏదైతే స్కోర్ కార్డ్ లో కనిపిస్తుందో ఆన్సర్ కి స్కోర్ కార్డ్ లో, అది రా స్కోర్ అంటారు దానికి. ఓకేనా. అండ్ అలాగే నార్మలైజేషన్ స్కోర్ కార్డ్ అనేది ఒకటి ఇస్తారు రిజల్ట్ రోజు, కట్ ఆఫ్ రోజు. ఓకేనా. సో ఇందులో ఏంటంటే రా స్కోర్ తో పాటు ప్లస్ నార్మలైజేషన్ లో మార్క్స్ పెరగొచ్చు, లేదా రా స్కోర్ తో పాటు నార్మలైజేషన్ మైనస్ మార్క్స్ కూడా అయిపోవచ్చు అన్నమాట. సో ఇలా ఉంటుంది. మరి కట్ ఆఫ్ దేనిపైన డిపెండ్స్ ఉంటుంది అంటే, కట్ ఆఫ్ వచ్చేసి ఈ నార్మలైజేషన్ మార్క్స్ పైన ఆధారంగా ఉంటుంది అన్నమాట. మీకు వచ్చిన రా స్కోర్ బట్టి కట్ ఆఫ్ ఉండదు, మార్కులు పెరగొచ్చు, మార్కులు తరగొచ్చు. కాబట్టి సో దానిపైన అది ఆధారంగా తీసుకుని కట్ ఆఫ్ అనేది తీస్తారన్నమాట. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక రోజులో 3 షిఫ్ట్లు జరుగుతాయి అని అన్నాం కదా. ఇందులో ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఉన్నాయి. ఓకే. సో ఇందులో ఒక రమేష్, సురేష్, గణేష్ వేరు వేరు షిఫ్ట్లలో కూర్చున్నారు అనుకుందాం. ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. ఓకేనా. సో మొదటి షిఫ్ట్ లో టాప్ స్కోర్ వచ్చేసి 75 అనుకుందాం. యావరేజ్ గా వస్తున్న స్కోర్ వచ్చేసి 70 అనుకుందాం. అంటే యావరేజ్ స్కోర్ అంటే ప్రతి స్టూడెంట్ కి యావరేజ్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో 100 మంది, ఉదాహరణకి 100 మంది అందులో పాల్గొన్నారు అనుకుందాం మొదటి షిఫ్ట్ లో. సో యావరేజ్ గా స్కోర్ వస్తుంది 70 అందరికి. ఓకేనా. టాప్ స్కోర్ వచ్చేసి 75. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ లో సురేష్ కి ఉదాహరణకి చెప్తున్నాను. ఓకేనా. సో టాప్ మార్క్స్ సెకండ్ షిఫ్ట్ లో టాప్ మార్క్స్ వచ్చేసి 55 అనుకుందాం. ఓకేనా. సో అండ్ అలాగే యావరేజ్ గా ప్రతి ఒక్కరికి 50 మార్కులు వస్తున్నాయి అనుకుందాం. అండ్ అలాగే థర్డ్ షిఫ్ట్ లో టాప్ మార్క్స్ వచ్చేసి 70 అండ్ అలాగే యావరేజ్ గా ప్రతి ఒక్కరికి 65 మార్కులు వస్తున్నాయి అనుకుందాం ఉదాహరణ. సో మరి ఇక్కడ పేపర్ ఈజీగా ఉందా,
హార్డ్ గా ఉందా మోడరేట్ గా ఉందా అనేది ఎలా నిర్ణయిస్తారు అంటే యావరేజ్ స్కోర్ బట్టి నిర్ణయిస్తారు గైస్. ఓకేనా, యావరేజ్ గా వీళ్ళకి 70 మార్కులు 100కి వచ్చేస్తున్నాయి అంటే ఈ షిఫ్ట్ ఈజీగా ఉంది అని అర్థం చేసుకుంటుంది నార్మలైజేషన్ సిస్టమ్. అండ్ అలాగే సెకండ్ షిఫ్ట్ లో యావరేజ్ గా 100కి ప్రతి ఒక్కరికి 50 వస్తున్నాయి ఏంటి అంటే ఈ షిఫ్ట్ హార్డ్ గా ఉంది అని చెప్పి నార్మలైజేషన్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. అండ్ అలాగే ఇక్కడ యావరేజ్ గా 65 మార్కులు వస్తున్నాయి అంటే కనుక వీళ్ళతో పోలిక చేసి వీళ్ళని బాగానే ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళని మోడరేట్ లో యాడ్ చేసేస్తుంది నార్మలైజేషన్ సిస్టమ్. వీళ్ళు మధ్యతరగతి కుటుంబం అన్నమాట. వీళ్ళు రిచ్ పీపుల్, వీళ్ళు పూర్ పీపుల్, వీళ్ళు మధ్యతరగతి కుటుంబం. ఓకేనా, సో ఇలా ఒక షిఫ్ట్ ఈజీయా, ఒక షిఫ్ట్ హార్డా, లేదా ఒక షిఫ్ట్ మోడరేటా అని వాళ్ళకి వచ్చిన యావరేజ్, అధికాంశ క్యాండిడేట్ కి వచ్చిన యావరేజ్ మార్క్స్ ని బట్టి డిసైడ్ చేస్తుంది ఏంటి నార్మలైజేషన్ సిస్టమ్. సో మరి మార్కులు ఎలా అన్నా ఈజీ వాళ్ళకి పెరుగుతాయా, లేదా హార్డ్ వాళ్ళకి పెరుగుతాయా, లేదా మోడరేట్ వాళ్ళకి పెరుగుతాయా ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. చూడండి గైస్, ఈజీ షిఫ్ట్ క్యాండిడేట్స్ కి మార్క్స్ తగ్గే అవకాశం ఉంది నార్మలైజేషన్ సిస్టమ్ తర్వాత. అలాగే హార్డ్ షిఫ్ట్ క్యాండిడేట్స్ కి మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. ఓకేనా, అండ్ అలాగే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ లో ఏంటంటే కొన్ని సార్లు హార్డ్ గా ఉన్న వాళ్ళకి 15 మార్కుల వరకు కలొచ్చు. ఓకేనా, లేదా 10 మార్కుల వరకు కలొచ్చు, లేదా 5 మార్కుల వరకు కలొచ్చు అన్నమాట. అంటే ఈ హార్డ్ పేపర్ వాళ్ళకి ఒక విధంగా లాభమే. ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఎవరికి లాభం అంటే పేపర్ డిఫికల్టీ హార్డ్ గా ఉంటే కనుక వీళ్ళకి లాభం ఉంటుంది. ఎవరికైతే పేపర్ హార్డ్ గా వచ్చింది అనుకో వీళ్ళకి 10 లేదా 15 లేదా 5 మార్కుల వరకు పెరిగే అవకాశం ఇక్కడ చాలా ఉంది. అండ్ అలాగే ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మార్కులు తగ్గే అవకాశం కూడా ఉంది గైస్. అంటే ఏంటన్నా మార్కులు తగ్గే 10 వరకు 15 మార్కులు 5 మార్కుల వరకు తగ్గిపోతాయా అంటే లేదు, అలా కాదు. ఓకేనా, మినిమం ఒక మార్కు లేదా 1.5 వరకు లేదా 2 మార్కులు, కొన్నిసార్లు 3 మార్క్స్ వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. అరే అన్న మాకు తగ్గిపోతే మరి మేము కట్ ఆఫ్ క్లియర్ చేయగలుగుతామా అంటున్నారు. చూడండి గైస్, ఆల్రెడీ మీకు ఎక్కువ మార్కులు వచ్చాయంటే ఆల్రెడీ మీరు కట్ ఆఫ్ క్లియర్ చేసినట్టే. మార్కులు తగ్గడం వల్ల మీరు కట్ ఆఫ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు అని చెప్పలేం. ఓకేనా, ఒక పాసిబిలిటీ ఉంది. అదేంటి అంటే యువర్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, కట్ ఆఫ్ 70 ఉంది అనుకుందాం, ఉదాహరణకి కట్ ఆఫ్ 70 ఉంది అనుకుందాం, లేదా 75 ఉంది అనుకుందాం. సో నార్మలైజేషన్ సిస్టమ్ లో ఒక క్యాండిడేట్ కట్ ఆఫ్, యువర్ క్యాండిడేట్ కట్ ఆఫ్ 75 ఉంది అనుకుందాం. సో అతనికి యువర్ క్యాండిడేట్ కి నార్మలైజేషన్ తర్వాత 74 వచ్చాయి అనుకోండి కట్ ఆఫ్. సో అతను రేస్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఏంటన్నా అంటే అదంతే. ఇక్కడ ఏంటంటే ఇతనికి రా స్కోరు బానే వచ్చింది, కట్ ఆఫ్ వరకే వచ్చింది అనుకుందాం, రా స్కోరు 75 వచ్చింది. బట్ నార్మలైజేషన్ లో 1 మార్కు తగ్గిపోవడం వల్ల అతనికి 74 వచ్చి యువర్ కట్ ఆఫ్ అతను క్లియర్ చేయలేకపోయాడు. ఏంటి 75, ఒకవేళ యువర్ కట్ ఆఫ్ 75 ఉంటే గనక 74 రావడం వల్ల సో అతను రేస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి పాసిబిలిటీ కూడా ఉంది నార్మలైజేషన్ సిస్టమ్ లో. చాలా మంది యువర్ క్యాండిడేట్స్ బయటికి వచ్చేసారు, నేను చూశాను. ఓకేనా, సో ఇదన్నమాట. సో ఇలా ఉంటుంది నార్మలైజేషన్ సిస్టమ్ అనేది. మరి ఎవరికి లాభం అంటే కనుక అఫ్ కోర్స్ హార్డ్ పేపర్ వాళ్ళకే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. మిగతా ఈ ఈజీ వాళ్ళకి, ఈ మోడరేట్ వాళ్ళకి ఎక్కడా లాభం ఉండదు అనమాట, నష్టమే తప్ప లాభం అనేది ఉండదు అనమాట. సో ఇది గైస్ నార్మలైజేషన్ సిస్టమ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి ఈజీ వేలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాను. మరి మీకు అర్థమై ఉంటే ఓకే, అర్థం అవ్వకపోతే కనుక మళ్ళీ ఎప్పటిలాగే కమెంట్స్ లో కమెంట్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.